ఇటు శివప్రకాశరావు డొంబిలి నుంచి అండి. బంగారు పోతరామాచ్యుల చేత రచింపబడిన భాగవతం నుంచి ఒక పద్యం చదవడానికి మీ ముందు ప్రయత్నం చేస్తాను. తప్పక ఆశీర్వదిస్తాను అనుకుంటాను. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకం గోలలకిచ్చి అప్పడుపు కోడు భుజించుట కంట సక్కవు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌతాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై మనతో ముంబైలో విశాఖపట్నం చర్చి సెటిల్ అయ్యి డొంబిలో సెటిల్ అయిన గంటి రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వయసులో పెద్దవారైనప్పటికీ కూడా చాలా ఇటువంటి కార్యక్రమాలు చాలా చూశారు. ఈ కార్యక్రమం వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్, మీ జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చూస్తుంటారు. ఎందుకంటే మీ వయసును బట్టి నేను అనుకుంటున్నాను. ఈరోజు జరిగిన ఈ కార్తీక వనభోజన కార్యక్రమం గురించి మీ అభిప్రాయం? నమస్కారం అండి. నాకు అవకాశం ఇచ్చినంత మట్టుకి నేను నాకు ఎంతో సంతృప్తి పడుతున్నాను. ఈ కార్యక్రమం మా గుప్తా గారి చేతుల మీదుగా ఆయన స్పాన్సర్షిప్ చేసి ఆర్మేడ్ కాలేజీ చేశారు. నేను ఆర్మేడ్ కాలేజీలో గుప్తా గారితో 5 ఏళ్ళు పనిచేశాను సార్. నేను పనిచేసినప్పుడు ఆయన 3-4 ఏళ్ళు ప్రతి కార్తీక మాసంలో వనసంతర్పణ చేసి మా చేత పనులు చేయించి మాకు అవకాశం ఇచ్చి అందరికీ అన్ని ఊర్ల నుంచి వచ్చిన ప్రతి వాళ్ళ బస్సు వాళ్ళకి టిఫిన్లు భోజనాలు రాత్రులు డబ్బాలు ఇచ్చి పంపించాం సార్. ఇలాంటి సంతోషంతో అందులో గుప్తా గారు నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, రావు గారు మీరు తప్పకుండా రావాలంటే, ఆయన ఉద్దేశించిన దాని ప్రకారం ఆయన ఏదో సమాజ సేవ చేస్తున్నారు అంతే. గుప్తా గారికి అన్ని విధాల భగవంతుడు ఆయుష్ ఇచ్చాడు, ఆయుధాయం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, మంచి మనసు ఇచ్చాడు. అన్నిటికంటే మించింది ఏమిటంటే ఆవిడ సతీమణి ఎప్పుడు ఆయన వెనకాతలుండి ఆయనకు అండదండలుగా తీసుకొచ్చి అన్నీ చేసి చూసింది మేఘా మేడం గారు. అంచేత వాళ్ళు మాకు ఎప్పుడూ ఇలాంటి అవకాశం ఇస్తున్నారు. నేను అతనికి ఒక ప్రామిస్ చేశాను, మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఎక్కడ మీరు మళ్ళీ కార్తీక భోజనాలు పెట్టారంటే నేను అమెరికాలో నా పిల్లల దగ్గర ఉన్నా సార్, నేను ఆ రోజుకి తప్పకుండా వచ్చి మీ ముంగిట వాళ్తానని చెప్పి ప్రామిస్ చేసుకొచ్చాను సార్ నేను ఆయనతో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.